మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కంపెనీస్కి మంచి స్కిల్డ్ ఉన్న క్యాండిడేట్ అయితే దొరకట్లేదని చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే నాతో డిస్కస్ చేశారండి. సో మెనీ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ స్టిల్ లుకింగ్ ఫర్ డిజర్వ్డ్ క్యాండిడేట్. మీరు ఏ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నారు సార్, మేము మంచి స్కిల్స్ నేర్చుకున్నాము అని మీరు అంటారు. ఆ స్కిల్స్ ఏంటంటే ఏఐ ఇంజనీర్ అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, ఆర్ ఇంకా మనం దీన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ డెవలపర్ కూడా అంటారు. ఈ ఎల్ఎల్ఎం డెవలపర్కి కావాల్సిన స్కిల్స్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఈ స్కిల్స్ మీద మీకు మంచి గ్రిప్గా ఉందంటే మీరు ఫ్యూచర్లో అయినా సరే, కరెంట్ పొజిషన్లో అయినా సరే మంచి కంపెనీలో హై ప్యాకేజ్తో జాబ్ తెచ్చుకుంటారండి. ఈ జాబ్ రోలే క్రూషియల్ రోల్ అవుతుందండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంకా అప్కమింగ్ ఇయర్స్లో మాకు. సో కరెంట్లీ కూడా హైరింగ్ అయితే ఉంది. బట్ కంపెనీస్ ఏం చెప్తున్నాయి అంటే అంత ఎఫిషియంట్ అండ్ స్కిల్డ్ క్యాండిడేట్ అయితే మేము ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నామని చెప్తున్నారండి. ఈ స్కిల్స్ మీద జావా డెవలపర్స్ వీటి మీద అయితే ఉంటున్నారు. బట్ ఈ ఏఐ ఇంజనీర్ రిలేటెడ్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ రిలేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ రిలేటెడ్, జనరేటివ్ ఏఐ డెవలపర్స్ ఏ స్కిల్డ్ క్యాండిడేట్ మాకు దొరకట్లేదని చెప్తున్నారు. మరి ఆ స్కిల్స్ ఏమేమి ఉండాలో ఒకసారి మనం చూద్దాము. సో యాజ్ ఏ జనరేటివ్ ఏఐ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డిజైనింగ్, డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జనరేటివ్ ఏఐ మోడల్స్ అండి. మీరు మెయిన్గా నేర్చుకోవాల్సింది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఈ ఎల్ఎల్ఎంలో కొన్ని సర్వీసెస్ ఉంటాయండి, అది బేస్డ్ ఆన్ ది ఆర్గనైజేషన్. ఇప్పుడు సపోజ్ మీరు అజూర్ అనుకోండి, అజూర్ ఓపెన్ ఏఐ అని ఉంటుంది. అరే ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూకి సంబంధించిన సర్వీస్ ఉంటుంది. ఓకే, ఇలాగా మీరు వాళ్ళ ప్లాట్ఫామ్ బట్టి మీరు ఆ సర్వీసెస్ అనేది నేర్చుకోవాలి. అండ్ ఈ ఎల్ఎల్ఎం నేర్చుకుంటూ మీరు దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్స్ అండ్ టూల్స్ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ ఎల్ఎల్ఎం ఫ్రేమ్వర్క్స్ అంటే నేను స్పెసిఫిక్ ప్లాట్ఫామ్ గురించి చెప్తున్నాను. ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక్కొక్క రకమైన ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తాయి. సో నేను ఇక్కడ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ అయితే చెప్తున్నాను. మరి ఈ ఎల్ఎల్ఎంకి ఫ్రేమ్వర్క్స్ మేము ఎక్కువగా యూజ్ చేసేది అంటే లాంగ్చైన్ అండ్ లాల్మా ఇండెక్స్ అని కొన్ని ఫ్రేమ్వర్క్స్ అయితే మేము ఈ లాంగ్వేజ్ లార్జ్ మోడల్స్కి అయితే యూజ్ చేస్తాం ఇన్ అవర్ మైక్రోసాఫ్ట్ ఆర్గనైజేషన్. ఓకే, సో అండ్ వీటితో పాటు మీకు ఎన్ఎల్పి కూడా తెలుసుండాలండి, మంచి గ్రిప్ ఉండాలి. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ దేర్ ఫ్రేమ్వర్క్స్ అండ్ టూల్స్. అండ్ వీటితో పాటు పైథాన్కి సంబంధించి కొన్ని డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ కూడా తెలిసి ఉండాలండి. ఓకే, ఎన్ఎల్పితో పాటు డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ టెన్సర్ఫ్లో, పైటార్చ్ ఇవి హైలీ డిజైరబుల్ అండి. అండ్ వీటితో పాటు క్లౌడ్ సర్వీస్ టెక్నాలజీస్, క్లౌడ్ సర్వీస్ ప్లాట్ఫామ్, కొన్ని క్లౌడ్ సర్వీస్ కూడా తెలిసి ఉండాలి. మీరు ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ అని సెలెక్ట్ చేసుకోండి, లైక్ ఏడబ్ల్యూఎస్, అజూర్ ఆర్ జీసీపీ. అండ్ వీటన్నిటితో పాటు మీరు యూనిక్స్ ఆర్ లైనక్స్ ప్లాట్ఫామ్ మీద ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలండి. అండ్ వీటితో పాటు ఏమన్నా డేటాబేస్ రిలేటెడ్ స్కిల్స్ కూడా ఉండాలండి. ఎస్, ఆఫ్ కోర్స్ అండి, డేటా అనాలిసిస్కి రిలేటెడ్ స్కిల్స్ కూడా ఉండాలండి ఈ జనరేటివ్ ఏఐ డెవలపర్కి, ఈ ఎల్ఎల్ఎం డెవలపర్కి. లైక్ పైస్పార్క్ గురించి కానీ, ఆర్ డేటా బ్రిక్స్ కానీ, అజూర్ ప్లాట్ఫామ్ గురించి అని చెప్పాను కండి, అజూర్ డేటా బ్రిక్స్ గురించి కానీ, పైస్పార్క్ సంబంధించి కానీ, ఆర్ సమ్ వన్ డేటా విజువలైజేషన్ టూల్, పవర్ బిఐ ఆర్ ట్యాబ్లెట్ గురించి కానీ, ఇవి హైలీ డిజైరబుల్ టు బికమ్ ఏ జనరేటివ్ ఏఐ డెవలపర్. సో ఇంకా ప్యాకేజ్ అయితే అండ్ ఫ్యూచర్ గురించి ఇంకా అసలు దీని గురించి చెప్పనవసరం లేదండి. ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఫ్యూచర్ అంతా కూడా ఈ టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఐటీ ఇండస్ట్రీ. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే, కెరీర్ రిలేటెడ్ డౌట్స్ కానీ ఉంటే, సో మన luckyhiteup.com వెబ్సైట్లో కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్లో స్లాట్ బుక్ చేసుకోండి. ఓకే, మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాం. మీరు ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ యూస్ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక కంటెంట్తో, మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.